గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి పాపాల వల్ల బీజేపీ పెరిగింది. టీఆర్ఎస్ నియంతృత్వ వహించడం వల్ల ఆ స్థానంలో బీజేపీ పెరగడానికి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ఏ కారణం బీజేపీ పెరగడానికి. ఇప్పుడు దాని గురించి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ వల్లే మనం బీజేపీ పెరగకూడదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలంటే అలాంటి నిశాల ప్రాతిపదిక మీద వాళ్ళు ఆలోచించారు. ఒంటెంత పోకడంతో పోతున్నారు. ఒంటెంత పోకడంతో కొంత తాత్కాలిక విజయాలు రావచ్చు కానీ భవిష్యత్తులో బీజేపీ లాంటి మతోన్మాన శక్తులు ఎదుర్కోవాలంటే అది ఈజీ కాదు. అంటే ఆ విషయం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందరికి లైక్ కలుపుకోవాలి. ఒక డెమోక్రటిక్ వేలో పోవాలి తప్ప మేము ఏం చెప్తే అది మీరు వెళ్ళండి అనేది మాత్రం అది సాంప్రదాయక కాదు. ఇప్పుడు రైతుల సమస్య ఒకటి జరిగే సమస్య 500 రూపాయల బోనస్ ఈ సన్న బియ్యానికి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. రైతులే రైతుల నుంచి దానికి బోనస్ అందరికీ ఇవ్వాలి తప్ప దానిలో సన్న బియ్యం దొడ్డు బియ్యం అని అంటే అది వాస్తవానికి న్యాయం కాదని అందువల్ల కాస్త ముందు నిర్దేశించింది ఏంటంటే ఈ 500 రూపాయల బోనస్ అన్ని రకాల వడ్లకి రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్.